కొబ్బరికాయలు కొట్టురా శివ, కాళ్ళు నొస్తాయవ్వా, షెట్టెక్కురా శివ, చేతులు నొస్తాయవ్వా, పనికి పోరా శివ, పానం మంచిగా లేదవ్వా, చేనుకు కావలి పోరా శివ, చేతనైతే లేదవ్వా, కంపగొట్టు పోరా శివ, కండ్లు గుంజుతున్నాయవ్వా, షిప్ప తెచ్చుకోరా శివ, అందుకు నేను తయారవ్వా. మన సర్కారోళ్ళ కదా ఇట్లనే ఉన్నది పోండ్రి. పనిమంతుడు పగటాల దాకా వన్నడన్నట్టే వేస్తున్నారు. రాష్ట్రంలో రైతు బంధు రాక, లోన్ల మాఫీ కాక వ్యవసాయం చేసేటోళ్ళు తిప్పల పడుతున్నారు. ఆనలు లేట్ అయ్యే వరకు కాలమెత్తి పోతున్నదని గోసపడుతున్నారు. గురుకుల బడుల పాడైన తిండి పెడుతున్నారు. కొలువులు పెంచమని చదివేటోళ్ళు అడుగుతున్నారు. కుక్కలు ఎగబడి చంపుతున్నాయి. మమ్మల్ని కాపాడుండని బుడ్డపిల్లగాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ మన సర్కారోళ్లకు ఆడికి పోవటానికి టైం దొరకలేదట. జనాల తిప్పల మీద మాట్లాడటానికి, ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టడానికి ఎవ్వలకు టైం దొరకలేదు. రోజుకు 18 గంటలు పని చేస్తున్నా టైం సాల్తలేదట సారుకు. మంత్రి సార్లు కూడా సీఎం సారు లెక్కనే మస్తు బిజీగా పని చేస్తున్నారు. అందుకే ఆనలకు ఓ పక్క రాష్ట్రం కొట్టుకపోతా అంటే పోయి ఢిల్లీలో అడ్డా పెట్టి కట్టలు తెగకుంటే ఎట్లా ఆపాలని చర్చలు చేస్తున్నారట. కానీ ఈ ముచ్చట ఖమ్మంలో ఉన్న పెద్దవాగుకు తెలియనట్టున్నది. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఫోన్లో సిగ్నల్ అందలేదో గాని పుట్టుక్కుమని తెగిపోయింది. పాపం పెద్ద సార్లే ఫోన్ చేసి చేద్దామనుకున్నారట. కానీ వాళ్ళేమో రాహుల్ సారును సంబరాలకు పిలిచే సంబరంలో ఉండిరి. నీళ్ళ మంత్రి కూడా అక్కడనే ఉండే. ఇక గేట్లు ఎత్తుమని ఆఫీసర్లకు ఎవరు చెప్పాలి? ఈ లోపలే కట్ట తెగిపాయే. 100 కోట్లు నీళ్ల పాలైపాయే. ఆనకాలం వచ్చింది. చెరువులు డ్యాములను ఎట్లా నింపాలి, ఎట్లా తెగకుండా చూడాలనే ముచ్చట మీద మీటింగ్ పెట్టుకోవాలని సర్కారోళ్ళు అనుకున్నారట. కానీ మొన్న కమ్మెల్ల మీటింగుకు పోతే ఆడనే టైం అయిపాయే. వాళ్ళను చూడంగానే మనసు కడుపు అన్ని నిండిపాయే. ఇక పెద్దవాగు సంగతి ఏడయాదుంటది చెప్పుండ్రి. కానీ సారుకు మస్తు పనులుండే. గీ 100 కోట్ల పనికి సారు మనసు పెడతాడా? అవసరమైతే మూసీ నది కోసం పెట్టబోతున్న 1,50,000 కోట్లల్లా ఓ 100 కోట్లు పారేసి మంచిగా చేపిస్తారు. సెక్రటేరియట్ల ఖాళీ కుండలున్నా సారు దగ్గర పైసలకు వెళ్తున్నదా? కావాలంటే రోజుకు ఇంకో 2-3 గంటలు ఎక్కువ పని చేస్తారు. సారును